దేవుని వాక్యది 115వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. 17వ వచనం చూద్దాం. నూట మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవును, యెహోవాను స్తుతింపరు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును, యెహోవాను స్తుతింపరు. ఈ వచనంలో మౌన స్థితి. రాత్రి మనం అత్తిల్లో జకరియా మూగవాడు అని ధ్యానం చేశాం. రెండవదిగా నల్లజర్లలో చెవిటివాడైన మూగవాడు గురించి, నత్తివాడు గురించి రాత్రి మనం వాక్యాన్ని ధ్యానం చేశాం. ఈ ఉదయకాలం 115వ కీర్తనలో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును, యెహోవాను స్తుతింపరు అని చెప్పాడు. మౌన స్థితి అంటే మోగవారు, మృతులు మోగవారు. ఈ కీర్తనలో 115వ కీర్తనలో 8వ వచనం చూడండి. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారు అన్నాడు. వాటి వంటి వారంటే 5వ వచనం, వాటికి నోరుండి పలకవు అంటే మోగవారు అని అర్థం. మృతులు మోగవారు, అలాగే ఈ విగ్రహాలను ఆరాధించేవారు మోగవారు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో నుండి సహాయకరంగా 2వ వచనం చదువుదాం. 12:2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:2. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. సో ఈ వచనంలో మూగ విగ్రహములను ఆరాధించువారు అనే మాట ఇక్కడ రాశాడు. మూగ విగ్రహములు. తర్వాత వచనంలో ఏం రాశాడు? ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు మాట్లాడువాడు. శాపగ్రస్తులను మాట్లాడువాడు. చూడండి, మన ఆరాధనలో మాట్లాడుట ఉంది, ఆ ఆరాధనలో మోగవాడు అని ఉంది. సో వాటిని చేయువారు, వాటి యందు నమ్మకించువారు వాటి వంటి వారే. కానీ మన ఆరాధనలో మాట్లాడుట అనేది ఉంది. ఎందుకంటే మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధన 3వ వచనంలో మనం చూస్తున్నాం, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు. దేవుని ఆత్మ లేదా దేవుడు మాట్లాడేవాడు. సో మనం మాట్లాడుతున్నాం. మాట్లాడే దేవుణ్ణి ఆరాధించేవారు మాట్లాడుతున్నారు, మాట్లాడని దేవుణ్ణి ఆరాధించేవారు మాట్లాడలేరు, లేదా మూగ విగ్రహములను ఆరాధించేవారు మాట్లాడలేరు. ఇంతకీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. మాట్లాడుట అంటే ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు అని చెప్పుట. పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు అని చెప్పుట. సో యేసుక్రీస్తుని ప్రభు అని చెప్పుట అనే భావం ఇందులో ఉంది. దానిని ఏమన్నాడంటే ఆత్మ వలన మాట్లాడుట లేదా ఆరాధన అని చెప్పాడు. యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకునే అనుభవాన్ని ఆరాధన అని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించడం అనే మాట ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో
దేవుని ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారం అనే మాట ఉంది. సరే, ఇప్పుడైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మేము అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాము. ఈ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వలన మాట్లాడువాడు యేసును ప్రభు అని చెప్తాడు. యథార్థమైన ఆరాధికుడు యేసుక్రీస్తును ప్రభు అని చెప్తాడు. ఆత్మ వలన మాట్లాడుట. మీకు గుర్తుందా అసలు మన ఆరాధన అనే టాపిక్ ఎప్పటి నుంచి చెప్తున్నాము? రీసెంట్గా అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుట, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను సువార్త ప్రకాశం ద్వారా కనుపరచుట అనే పరిచర్య చేస్తున్న అపోస్తుడైన పౌలు గారు యేసుక్రీస్తును ప్రభు అని చెప్తున్నాడు. తద్వారా ఆయన మేము మీ పరిచారకులమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన కీర్తనలో మొదటి వచనం చదువుతారా? మనం చదివిన కీర్తనలో మొదటి వచనం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగుగాక. అక్కడ కాదు, మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. చూడండి జాగ్రత్తగా. చాలామంది పౌలుకు మహిమ కలగాలని పౌలు గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ పౌలు గారు దాన్ని అస్సలు ఇష్టపడ్డం. కావాలంటే మీరు రాత్రి మనం విన్నట్లుగా అపోస్తల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయము 17వ వచనంలో పుతోను అను దెయ్యం పట్టిన చిన్నదే పౌలు దగ్గరికి వచ్చి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు అని కేకలు వేస్తున్నప్పుడు పౌలు వ్యాకుల పడ్డాడు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగానండి ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. పౌలుని ఎలా అర్థం చేసుకున్నారు, లేకపోతే ఈ దెయ్యం పౌలుని ఎలా చెప్తుందంటే, పౌలు చెప్పే వాక్యం చెప్పట్లే. పౌలు ఏం వాక్యం చెప్తున్నాడు? ఆ వాక్యం చెప్పట్లే. పౌలు వాక్యం చెప్తాడని మాత్రం చెప్తుంది. ఇక్కడ చూడండి, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు అనే మాట బాగానే ఉంది కదా. సర్వోన్నతుడైన దేవుని దాసులు అనే మాట కూడా బాగానే ఉంది. కానీ పౌలు ఎందుకు వ్యాకులు పడ్డాడంటే, ఈమెను వదిలిపోమ్మన్నాడంటే ఆ మాట చెప్తుంది దెయ్యం. ఎందుకంటే దెయ్యం ఏం చేయలేదు? రక్షణ మార్గం చెప్పలేదు. కానీ దెయ్యం ఏం చెప్తుంది? వీరు రక్షణ మార్గం చెప్తారని చెప్తుంది. అది కూడా దెయ్యం ఎక్కడికి వచ్చి చెప్తుంది? పౌలు పక్కనే నిలబడి వీరు రక్షణ మార్గం చెప్తారు, వీరు రక్షణ మార్గం చెప్తారు అంటే, నీకు కావాల్సింది ఇదే కదా, నేను నిన్ను గ్లోరిఫై చేయాల అని పౌలుతో మాట్లాడుతున్నట్లుగా. అంటే ఎలా అర్థం చేసుకున్నారంటే, పౌలుకి స్వకీయ మహిమ కావాలి. పౌలు గ్లోరీని వెతుకుతున్నాడు. సో నీకు కావాల్సింది కూడా గ్లోరీని వెతకమే కదా, మేము నిన్ను హైలైట్ చేస్తాం ఆగని చెప్పి ఈ దెయ్యం పట్టిన అమ్మాయి పౌలుని హైలైట్ చేస్తుంది. మాత్రమే కాదు, అక్కడ తిమోతి ఉన్నాడు, అక్కడ
పౌలు, తిమోతి, అలాగే సైలస్, ఈ ముగ్గురు కూడా ఈ పరిచర్యలో ఉన్నారు. వీరిని హైలైట్ చేస్తుంది. పౌలు ఇంటెన్షన్ అదేనా? పౌలు ఇంటెన్షన్ అది కాదు. పౌలు ఏం చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5లో, అంధకారములో నుండి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు అంటున్నాడు. అంటే ప్రతి విశ్వాసి క్రీస్తునందు ఏమై ఉన్నాడనేది వెల్లడిపరచడానికి దేవుడు మా హృదయంలో ప్రకాశించాడు అంటున్నాడు. అంటే ప్రతి విశ్వాసికి క్రీస్తునందున్న దేవుని మహిమ ఏదో పౌలు గారు చెప్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు. మరుగు చేస్తే 2వ వచనంలో చెప్పాడు, అది వంచన అన్నాడు. ఈ పరిచర్య పొందామనే ఒక అతిశయంతో దేవుని వాక్యాన్ని వంచనగా ఏం బోధించట్లేదు. ప్రతి విశ్వాసికి స్పష్టంగా చెప్తున్నాం, క్రీస్తునందు దేవుని మహిమను గూర్చిన జ్ఞానాన్ని యేసుక్రీస్తును వెల్లడి చేస్తున్నాం. అలా చేయడం ద్వారా ఏం చేస్తున్నాడు పౌలు? క్రీస్తు యేసును ప్రభు అని చెప్తున్నాడు. క్రీస్తు యేసును ప్రభు అని చెప్తున్నాడు. అలా వింటున్న వారు ఏం చేస్తున్నారంటే, వారు కూడా వాక్యం చెప్తున్నారు తప్ప, పౌలు వాక్యం బాగా చెప్తాడు, పౌలు వాక్యం బాగా చెప్తాడు, పౌలు వాక్యం బాగా చెప్తాడని వాళ్ళు ఏమి చెప్పట్లేదు. అలా ప్రసిద్ధికి ఎక్కడం ప్రభువుకి ఇష్టం లేదు, పౌలుకి కూడా ఇష్టం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫైనల్గా ఒక పిక్చర్ చెప్తాను. ఈ పరిచర్య బాగుంటుంది, వాక్యం బాగుంటుంది అని చెప్తున్నారు, కానీ ఆ వాక్యం ఏంటి చెప్పట్లేదు. వాళ్ళు దెయ్యాలు అని రాత్రి నేను నల్లజారులో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వాక్యం బాగుంటుంది, సేవకుడు బాగా చెప్తాడు, ఈ పరిచర్య కూడా బాగుంటుంది అని అంటే అది పుతోని దెయ్యం. ఎప్పుడు వరకు అంటే ఆ వాక్యం ఏంటో చెప్పకపోతే. ఆ వాక్యం ఏదో చెప్పారనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది? ఆ వాక్యం వింటున్న వారు ఆ వాక్యం చెప్తే ఆ వాక్యం వారిలో కలుగుతుంది, ఆ వాక్యం వారిలో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, వాక్యం విని వాక్యం వారిలో జరగట్లేదంటే వారు వాక్యాన్ని మాట్లాడట్లేదు. వారు మోగువారు, వారు మౌన స్థితిలో ఉన్నవారు, వారు మృతుల వంటి వారు, వారు విగ్రహారాధన చేసే వంటి వారు. ఎందుకంటే వారు వింటున్నారు కానీ ఆ వాక్యం మాట్లాడట్లా. వాక్యం మాట్లాడినప్పుడు వాక్యం వారిలో ఫలించదు. వాక్యం ఫలించిన వాళ్ళందరూ మనకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఏమనంటే, ఈ పరిచర్య చాలా బాగుంటుంది, పాస్టర్ గారు వాక్యం చాలా బాగా చెప్తాడు, మీరు కూడా రండి పరిచర్యలో వాక్యం వినండి అని చెప్తే, అది వాస్తవంగా పౌలు వ్యాకుల పడటానికి మూలమైంది. సో ఈ ఉదయం మనం కూడా తెలుసుకుందాం, మనకి మోగవారి అడ్వర్టైజ్మెంట్లు ఏమి అవసరం లేదు. మనకి మోగవారి యొక్క అడ్వర్టైజ్మెంట్ల వల్ల నష్టమే కలిగిద్ది కానీ మేలు కలగదు. ఎందుకంటే వారిలో ఆ వాక్యం ఫలించినప్పుడు వారి ద్వారా మనం తెలియబడటం మనకు కూడా అవమానమే. అందుకని ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఎంత మంచి వాక్యం వింటున్నామో అంత మంచిగా మన జీవితాల ఫలితాలు కలగాలి. అవి కలగాలంటే మనం విన్న వాక్యానికి తగినట్టుగా మనం మాట్లాడటం ప్రారంభించాలి. మనం మాట్లాడకపోతే వాక్యం వినటం వేరు, వినే వాక్యం వేరు, మన జీవితంలో జరిగే సంగతులు, సంభవాలు వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెబ్రీ పత్రిక చూద్దాం, 4వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడి, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యం నిష్ప్రయోజనమైంది. విన్న వాక్యం ఎందుకు నిష్ప్రయోజనమైందంటే వారు వినిన వారితో కలిసి ఉండలేదు. కాలేబు యెహోషువల సంభాషణ, ఆ సంభాషణతో వారు కలవలేదు. వారు ఎవరితో కలిశారంటే 3వ అధ్యాయం 13, 15 వచనాలు చూస్తున్నాం. హృదయాన్ని కఠినపరుచుకున్న వారితో కలిసి మాట్లాడారు.
10 మంది వెళ్ళారు, చెడ్డ సమాచారం తెచ్చారు. వాళ్ళ తెచ్చిన సమాచారమే వీళ్ళు మాట్లాడారు. కాలేబు యెహోషువలతో కలిసి వీళ్ళు మాట్లాడలేదు. దాని ఫలితం మాటలాడని ఎవ్వరిని దేవుడు ఆ దేశంలో ప్రవేశపెట్టనివ్వలేదు. అంటే మీరు చూడండి, మనం విన్న వాక్యానికి తగినట్టుగా మనం మాట్లాడుతున్నామా లేదా అనేది చెక్ చేయాల్సింది పాస్టర్ గారు కాదు. చెక్ చేసేది దేవుడు. ఎందుకంటే సేవకుని ద్వారా వాక్యం చెప్పించింది దేవుడు కాబట్టి, ఆ వాక్యానికి సంబంధించిన కార్యాల్లో ప్రవేశపెట్టేది కూడా ఆయన కాబట్టి, ఆ వాక్యానికి వీరు తగినట్టు మాట్లాడుతున్నారా? విరోధంగా ఏమైనా మాట్లాడుతున్నారా? ఆ వాక్యానికి తగినట్టు మాట్లాడుతున్నారా? వంకరగా ఏమైనా మాట్లాడుతున్నారా? ఇవి దేవుడు చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకుంటాడంటే ఎలా చెక్ చేసుకుంటాడంట? 4వ అధ్యాయము 13వ వచనంలో, ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా ఉన్నది మరుగు లేకుండా. అంటే ఆయనకి మరుగ్గా ఉండవు ఆ సంభాషణ. ఆ సంభాషణ ఆయనకి మరుగ్గా ఉండదు. నేను నిన్న అత్తిలో కూడా చెప్పా. జకర్యా మూగవాడైనప్పుడు అంతకుముందు 400 ఏండ్లు దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు మూగ స్థితిని ఇచ్చాడు. ఆయన ఏం మాట్లాడలేదు, వాళ్ళు మోగోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మాట్లాడినా మోగోళ్ళు అయిపోయాడు జకర్యా. మా దేవుడు మాట్లాడకపోతే మనం మోగోళ్ళం అయ్యాము అంటే వేరు అర్థం. అసలు దేవుడు మాట్లాడినాక కూడా మనం మోగోళ్ళం అవుతున్నాం, నత్తోళ్ళం అవుతున్నాం. నల్లజరలో నత్తి గురించి చెప్పుకున్నాం, అత్తిల్లో మోగతనం గురించి చెప్పుకున్నాం. నత్తి అంటే ఏంటంటే చెప్పిన మాటలకు వంకర మాటలు చెప్పటం. మోగవాళ్ళు అంటే ఏంటంటే చెప్పిన మాటలు చెప్పలేకపోవటం. కానీ మీరు చూడండి, కరెక్ట్గా 400 ఏండ్ల క్రితం, జకర్యా మోగవాడు కాకముందు 400 సంవత్సరాల క్రితం, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే, 3వ అధ్యాయము వచనం 16లో, ఒకరితో ఒకరు మాట్లాడుతున్న దాన్ని ఆయన ఒక గ్రంథంలో రాస్తున్నాడని చెప్పాడు. ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆయన ఒక గ్రంథంలో రాస్తున్నాడని చెప్పారు. మీరు చెప్పండి, దేవుడే ఒక గ్రంథం పెట్టాడంటే మాట్లాడుకోవటం అనేది ఎంత జాగ్రత్తగా మాట్లాడుకోవాలా? దేవుడు ఒక గ్రంథం పెట్టాడు కాబట్టి మనం విన్న వాక్యానికి తగినట్టు మాట్లాడుతున్నామా, లేదా దానికి మనం ఏమైనా వంకర మాటలు ఏమైనా కలుపుతున్నామా? దానికి ఇది ఇది కాదు, ఇది ఇంటర్ప్రిటేషన్ కాదు, ఇది రెవల్యూషన్ కాదు, ఇది కాదు అని ఏదైనా చెప్తున్నామా? అదంతా దేవుడు చూసుకుంటాడు. ఎందుకు చూసుకుంటాడంటే ఇప్పుడు అందులో ప్రవేశపెట్టాల్సిన దేవుడే కాబట్టి. నేను గతంలో కూడా చెప్పాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఈ విషయంలో ఎవడైనను మరి తన సహోదరుని మోసం చేస్తే వాడికి ప్రతిదండన ఉంది అని చెప్పినప్పుడు 4వ అధ్యాయం 6వ వచనంలో వారు దీన్ని ధర్మశాస్త్రోపదేశం అన్నారంట. అప్పుడు 8వ వచనంలో ఏం చెప్పాడంటే, కాబట్టి ఉపేక్షించువాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాడు. అంటే దేవుని ఆత్మే మాట్లాడినా కూడా ఇది దేవుని ఆత్మ మాట్లాడలేదు అని చెప్తున్న వారిని దేవుడు సీరియస్గా తీసుకొని ఆ అనుభవాల్లో ప్రవేశపెట్టడు. చూడండి, ఇప్పుడు దేవుడే జారత్వం చేయొద్దని చెప్పాడు. జారత్వం చెయ్యకుండుట అనే దానిలో ఎవరు ప్రవేశపెట్టాలి మనల్ని? ఆయనే ప్రవేశపెట్టాలి. కానీ మనం వచ్చిన వాక్యానికి ఎదురు చెప్తున్నాం అనుకోండి, ఎదురు చెప్తున్నాం, వంకర మాటలు చెప్తున్నాం. ఈ రోజుల్లో అసలు ఎవడుంటాడు అలాగా? అసలు అది సాధ్యమే కాదు. అయినా దేవుడు అంత స్ట్రిక్ట్‌గా ఏముండడు. పాత నిబంధనలో ఉన్నాడు. క్రొత్త నిబంధనలో స్ట్రిక్ట్‌గా ఎందుకుంటాడు? గ్రేస్ ఉంది గదా! అని ఇటువంటి వర్డ్స్ మాట్లాడుతున్న వారిని ఆ పవిత్రత అనే అనుభవంలోనికి ఆయన పెట్టనే పెట్టడు. ఆ కార్యాల్లోనికి తీసుకొని వెళ్ళడు. అందుకని విన్న వాక్యానికి డైల్యూట్ చేసేవాళ్ళతో అసలు మాట్లాడకూడదు. విన్న వాక్యాన్ని ప్రసిద్ధి చేసేవాళ్ళతో మాట్లాడాలి. అయితే కొందరు ఏం చేస్తున్నారంటే, వాక్యాన్ని ప్రసిద్ధి చెయ్యని వారు వాక్య సేవకుడిని ప్రసిద్ధి చేస్తున్నారు. వాక్యం ప్రసిద్ధి చేయట్లే. వాక్య సేవకుడిని ప్రసిద్ధి చేస్తున్నారు. అది కూడా ఎక్కడ ప్రసిద్ధి చేస్తున్నారు? అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. 16వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆమె పౌలును మమ్మను వెంబడించి
ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సాగుదాం. నీవు నీకు రక్షణ మార్గం ప్రచురించమని. నిజంగా వాస్తవంగా పౌలును హైలైట్ చేయాలంటే ఆమె ఎక్కడుండి హైలైట్ చేయాలా? ఎక్కడెక్కడో దూరం ఉండాలి. ఊర్లో వేరే సందుల్లో వేరే చోట చెప్పొచ్చు. పౌలు వెనకాలే ఎళ్ళి ఎందుకు చెప్తుంది? అంటే ఇదిగో నేను మిమ్మల్ని హైలైట్ చేస్తున్నానని తెలియటానికి. ఈ లక్షణం కనిపించిందంటే అది దెయ్యమే. మళ్ళీ బయట భాష ఎలా ఉంటది? వేరేగా ఉంటది. బయట సంభాషణ వేరుంటది. మనకు తెలిసేటట్టే ఇదిగో మన పరిచయం నేను ప్రమోట్ చేస్తున్నాను కావాలంటే చూడండి అని, ఇదిగో నేను మిమ్మల్ని ప్రసిద్ధి చేస్తున్నాను కావాలంటే చూడండి. ఇదిగో నా వాట్సాప్ డీపీ కూడా ఇదే. నా ఫేస్‌బుక్ హోమ్ పేజ్ కూడా ఇదే. నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను ఇదే పెట్టుకున్నా. సతీష్ అన్న మీరు ప్రార్థన చేస్తున్నారేమో అని డౌట్ అవుతుంది నాకు. ఓకే. ఒకవేళ చేస్తే చెప్పండి లాస్ట్‌లో ప్రేయర్ మీకే. కాబట్టి ఇప్పుడు దగ్గరగా ఉండి ఈమె హైలైట్ చేస్తుంది. చూసారా? ఎన్ని రోజులు చేస్తుందంటే ఎలాగా? ఎన్ని రోజులు చేస్తుందని ఉందక్కడ. 18 వచ్చినం. ఆమె ఎలా అనేక 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 దినములు. దినములు చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి. ఎప్పుడు మన గురించి బయట ఎక్కడా కూడా మాట్లాడినోళ్ళు మన దగ్గరికొచ్చినప్పుడే బర్నబాస్ గారి వాక్యం చాలా బావుంటది. యూట్యూబ్ ఛానల్ తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకున్నావు నువ్వు? చేసుకో. అని మన దగ్గరే మన చెవుల్లో ఇనపడేటట్టు చెప్తున్నారంటే, మీ అది పుతోని దెయ్యం పట్టిందని అర్థం. మీరు దానికి సంతోషపడిపోతున్నారా? వ్యాకులు పడుతున్నారా? పౌలు వ్యాకులు పడ్డాడు. నిజంగా వీళ్ళు వాక్యాన్ని ప్రసిద్ధి చేసేవాళ్ళు గాదు. వాక్య సేవకుడిని ప్రసిద్ధి చేస్తున్నారు. కానీ ఆ ప్రసిద్ధి కూడా రాంగ్ ఏమంటారంటే రాంగ్ ప్రైజింగ్. ఇది సరైన స్థుతి కాదు. అందుకనే పౌలు చెప్పిన మాట ఏందంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు అనే అనుభవం పౌలులో ఉంది. అంటే ఈ దెయ్యం పట్టింది ఏం చెప్తుంది పౌలుకి అనంటే, నువ్వు కోరుకుంది ఇదేగా, నువ్వు హైలైట్ అవ్వాలనుకుంటున్నావుగా, సో నేను హైలైట్ చేస్తాను ఆగు అని పౌలేదో కోరుకుంటున్నట్టు, ఈమెదో కోరిక తీరుస్తున్నట్టు, కోరికలు తీర్చే మాతలాగా ఈ వెనకాల తిరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వారిని గుర్తించండి. వారి జీవితాల్లో విన్న వాక్యానికి తగిన కార్యాలు కనపడట్లేదంటే, వారు మనకు మూగవారు. మూగవారి యొక్క ప్రమోషన్స్, మూగవారి యొక్క అడ్వర్టైజ్మెంట్స్, మూగవారి యొక్క ముఖస్థుతులకు మీరు ఫిదా అయిపోకండి. మీరు వాటికి ఆనందపడిపోకండి. వాటికి మీరు ఎగిరి గంతులేయకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జకరియా ఎన్ని ఎన్ని నెలలు మౌనంగా ఉన్నాడు? సుమారు 9 నెలలు అనుకుందాం. 9 నెలలు జకరియా మోగవాడైపోయాడు. ఈ 9 నెలల్లో ఆయన ఎన్ని ఎన్ని మాట్లాడొచ్చు చెప్పండి? ఎందుకంటే చాలా కాలం తర్వాత వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అప్పుడు ఏం చెప్పుకోవచ్చు తన భార్యతో? మన ఎదుటింటామె నిన్నెన్ని మాటలనిందే, కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడే అని చెప్పొచ్చు. అలా చెప్పకుండా దేవుడు నోరు మూసాడు. ఆలయంలో ఆలస్యం చేసినందుకు బయటికి రాగానే అందరికీ ఉండండి, నేను ఇంటికెళ్ళగానే స్వీట్స్ పంచుతాను. దేవుడు నాకు ఒక విశేషమైన విషయం చెప్పాడు. నాకు బిడ్డ పుట్టబోతున్నాడు అనే గుడ్ న్యూస్ చెప్పలేకపోయాడు. ఇవన్నీ దేవుడు అతన్ని ఎంటర్ అవ్వకుండా అడ్డురాయిగా నిలబడ్డాడు. సో, ఎప్పుడైతే మన సంభాషణ విశ్వాస వాక్యానికి విరోధంగా మాట్లాడతామో, దేవుడే మనలను అనుభవాల్లోనికి రాకుండా ఆపుతాడు. ఎందుకంటే ఆయన కార్యాలు శ్రేష్ఠ కార్యాలు. ఫిలిప్పి 1:11 వాటిని మనము వివేచించాలి. వివేచించాలంటే వాటిలో ఆయన మనకు పాలు పంపులు దయచేయాలి. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యం యందు నీకు పాలు పంపులు లేవు అనే మాట 8వ అధ్యాయములో మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, చాలామందిని పెళ్ళికి పిలిచాడు. పెళ్ళికి చాలామంది రాలేదు. రాలేదు కాబట్టి సర్లే వీళ్ళు ఎలాగ రాలేదు కాబట్టి వాళ్ళని పిలవమన్నాడు. వాళ్ళని పిలిచాడు. వాళ్ళు వచ్చిన తర్వాత దిక్కులేక మమ్మల్ని పిలుచుకున్నాడు అనే భావంతో వచ్చిన వాడు ఒక్కడే పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. వాడిని బయటికేసేయమన్నాడు. అంటే ప్రభు ఎలాంటి వాడు కాదంటే,
మనం లేకపోతే ఆయన పని జరగదని, సర్లే మీరు ఎలా ఉన్నా పర్లేదు నా పని చేయండి అని చేయించుకునేవాడు కాదు. మన సంభాషణ బాగుంటేనే వాడుకుంటాడు. మన సంభాషణ బాగోతే పక్కన పెడతాడు. మనం అగ్నిగుండంలోనికి విసిరివేయబడట్లే. వెలుపల చీకట్లోనికి పడద్రోయబడుతున్నాం. ఓన్లీ బికాజ్ వాట్ వి ఆర్ కన్వేయింగ్, వాట్ వి ఆర్ కన్ఫెసింగ్. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం మనము ఇతరులకు చెప్తున్నాం అనే దానిలోనే ఆయన గమనించుకుంటాడు. ఇంత మంచి వాక్యం ప్రభు ఎందుకు వినిపిస్తున్నాడు తెలుసా? అంత మంచిగానే దీని గురించి మాట్లాడాలని. కానీ వాక్యం ప్రసిద్ధి చేయకుండా సేవకుడిని, వ్యక్తిని ప్రసిద్ధి చేసేవాళ్ళు, వాళ్ళు ఈ వాక్య సేవకుడిని లేకపోతే వ్యక్తిని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, వీళ్ళకి కావాల్సిందల్లా మన ద్వారా వీళ్ళు హైలైట్ అవ్వాలి. హైలైట్ చేసేద్దాం, ఏముంది నీకు కావాల్సింది ఇదేగా, ఇదిగో మేము హైలైట్ చేస్తున్నాం అని. కానీ అసలు పౌలు యొక్క ఉద్దేశంలో అది లేనే లేదు. మీరు ఒక సేవకుడు తన స్వకీయ మహిమను వెతకడు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, అతడు చెప్పే వాక్యంలో సారిసారిగా విశ్వాసి పొందిన దేవుని మహిమను గురించి చెప్తాడు. దాన్ని మరుగు చేయొచ్చా? చేసేదానికి అవకాశం ఉందా? ఎస్, ఉంది. అది ఎప్పుడు జరిగిద్దంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 2లో చెప్పినట్లు ఆ వంచన ఎప్పుడు చేయొచ్చు అంటే, విశ్వాసులు తప్పులు చేసేటప్పుడు చేయొచ్చు. విశ్వాసులు తప్పులు చేసేటప్పుడు ఏం చేయొచ్చు? వారి లోపాలను ఖండిస్తూ వారు క్రీస్తునందు ఏమై ఉన్నారో చెప్పకపోతే వారిని బానిసలుగా చేసుకోవచ్చు. కానీ పౌలు లోపాలు అలా చెప్పలేదంటే, ఎలా చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2లో సత్యమును ప్రత్యక్ష పరచుట వలన అవమానకరమైన రహస్య కార్యాలు విసర్జించాం. చిన్న మాట చెప్తాను, అందరు జాగ్రత్తగా నా వైపు చూడండి. ఇటు చూడండి. తర్వాత రాత్రి మీ గ్రంథాలు ఒకసారి నా వైపు చూడండి. మీకు కూడా చెప్తాను. మనం ఇప్పుడు తప్పు చేస్తున్నాం అనుకోండి ఏదైనా, ఆ తప్పును డైరెక్ట్గా సేవకుడు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఆ తప్పులు డైరెక్ట్గా చెప్పవచ్చు. ఆ తప్పులు డైరెక్ట్గా చెప్తే ఈ తప్పులను బట్టి ఆ వ్యక్తిని ధర్మశాస్త్రం కిందకి తీసుకెళ్ళవచ్చు. అంటే ఆ తప్పులు ఏంటో డైరెక్ట్గా చెప్పడం వల్ల, ఆ తప్పులు చేయకూడదని చెప్పడం వల్ల అతను ధర్మశాస్త్రం కింద తీసుకెళ్ళవచ్చు. ఆ ప్రయత్నమే కపట సహోదరులు చేసే ప్రయత్నం. అలా తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరిని ఏం చేసుకోవచ్చు? బానిసలుగా చేసుకోవచ్చు. కానీ పౌలు చెప్పే వాక్యం ఎలా ఉంటుందంటే, ఒక తప్పు జరుగుతుందంటే అక్కడ నువ్వు రైట్ బిలీవింగ్లో లేవు. సో ఆయన సరిచేస్తుంది ఇక్కడ వాట్ వీఆర్ బిలీవింగ్ అనే దాన్ని సరిచేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు ధ్యానం చేసాం. ఈ 13 అధ్యాయాల్లో మనం ప్రతిరోజు ఒక మాట చెప్పుకున్నాం. ఏంటా మాట అంటే, వెలుగులో నడుచుట. వెలుగు అనేది ఒక ట్రూత్. ఆ ట్రూత్ని మనం నమ్మే విషయంలో కొన్ని మన సొంత అభిప్రాయాలతో నమ్ముతున్నాం కాబట్టి అక్కడ రాంగ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పానుపు మీద రక్త ప్రోక్షణ అనేది ఒకటి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు అపవిత్రత అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? వెలుగులో నువ్వు నడవట్లేదు, సో యు ఆర్ నాట్ బిలీవింగ్ ప్రాపర్లీ, యూ హ్యావ్ నో రైట్ బిలీవింగ్ అనేదికి సరి చేస్తున్నాం. అంటే ఇక్కడ పౌలు ఏం సరి చేయట్లేదు డైరెక్ట్గా, వాళ్ళు చేస్తున్న తప్పులను డైరెక్ట్గా సరి చేయట్లే, ఆ తప్పు ప్రొడ్యూస్ అవటానికి మూలమైన విశ్వాస లోపాన్ని సరిదిద్దుతున్నాడు. విశ్వాస లోపాన్ని సరిదిద్దేది క్రొత్త నిబంధన పరిచర్య. డైరెక్ట్గా లోపాన్ని సరిచేయాలనుకునేది పాత నిబంధన పరిచర్య. డైరెక్ట్గా లోపాన్ని సరిచేయాలనుకునేటప్పుడు మన లోపం గురించి ఎక్కువ మాట్లాడతాం. మనము ఆ విశ్వాసాన్ని సరిచేయాలనుకున్నప్పుడు వెలుగును గురించి ఎక్కువ మాట్లాడతాం. ఇప్పుడు వెలుగును గురించి మాట్లాడితే ఆ వ్యక్తి మహిమను గురించి చెప్తాం. అప్పుడు ఆ వ్యక్తి లోపాన్ని బట్టి మనకేం కాకుండా చేసుకుంటున్నాం? చెప్పండి. నేను ఒకటి చెప్తాను, ఎవరైనా తప్పులో దొరకనంత వరకే. దొరికిన తర్వాత ఎవరికి దొరికారో వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు? బానిసలు అయిపోతారు. ఇప్పుడు కూడా చాలామంది సేవకులకి విశ్వాసులు బానిసలే. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు తప్పు తెలుసు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఆ తప్పుతో మాట్లాడతారు. ఇప్పుడు అసలు పౌలు తప్పు చెప్పట్లేదు, ఆ తప్పు ప్రొడ్యూస్ అవడానికి మూలమైన రాంగ్ బిలీవింగ్ చెప్తున్నాడు. మీరు సరిగ్గా బిలీవ్ చేయలేదు. బిలీవ్ చేసి ఉంటే ఆ వెలుగులో మీరు నడుస్తారు.
అప్పుడు మీరు అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. అంటే అక్కడ రక్త ప్రోక్షణ జరిగిద్ది, ఆ పాపం ఆగిద్ది. ఇది పౌలు వివరణ. పౌలు వివరణ వేరు, పౌలులాగా చెప్తున్నాము అనుకునేవారు వివరణ వేరు. కొంతమంది ఏమంటారంటే పౌలు కూడా ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. మేము ఖండిస్తున్నాం, గద్దిస్తున్నాం, బుద్ధి చెప్తున్నాం అంటున్నారు. పౌలు గారు ఏ లోపం తీరుస్తున్నాడు చూడండి ఒకసారి వాక్యంలో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదవండి. 3:9. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు. ఆగండి. విశ్వాసములో ఉన్న లోపం తీరుస్తున్నాడు. ఇంతకీ తెస్సలోనిక పత్రికలో లోపాలు ఏమున్నాయి? లోపాలు ఏం చెప్పాడు? 4వ అధ్యాయం మనం ఇందాకే చదువుకున్నాం. కామాభిలాష అనేది ఒక లోపం. ఇప్పుడు డైరెక్ట్గా కామాభిలాష అనే దాని గురించి మాట్లాడట్లేదు ఈయన. ఆ కామాభిలాష అనేది ఎందులో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఆ విశ్వాసంలో ఉన్న లోపం తీరుస్తున్నాడు. డైరెక్ట్ ఆ పాపంతోటే డీల్ చేశాడు అనుకోండి, అప్పుడు విశ్వాసికి పాపి అనే మనస్సాక్షి తేవచ్చు. తెస్తే విశ్వాసిని ఏం చేసుకోవచ్చు? బానిసగా చేసుకోవచ్చు. కానీ ఉంది. నీకు కావాల్సింది ఏంటి? చెప్పండి. నీకు కావాల్సింది ఏంటి? గ్లోరీ, అంతేనా? సో తీసుకో అని దెయ్యం అంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. పౌలు అది కోరుకోవట్లే. పౌలుకి ఆ కోరికే లేదు. పౌలే మాత్రమే కాదు, పౌలు తోడి జత పని వారు ఎవరికి కోరిక ఉండదు. పౌలు తోడి జత పని వారు ఎవరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:11. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు అనే కంటెక్స్ట్లో నుంచి పరిచయం చేసేవాళ్ళు, అనే కాన్షియస్నెస్లో నుంచి జీవించేవారు. వాళ్ళు పౌలు తోడి జత పనివారు. ఈ జత పని వారికి ప్రసిద్ధికి ఎక్కాలి అని ఉండదు. మేము చెప్పే వాక్యం ప్రసిద్ధికి ఎక్కాలి. వాక్యం ప్రసిద్ధికి ఎక్కితే తద్వారా మేము ప్రసిద్ధం అవుతాం. అది మాత్రమే జరగాలి. అందుకనే రాత్రి మనం విన్నట్లుగా ప్రభు కూడా ఆ బాగు చేసిన వాడిని ఏమని చెప్పాడు? మార్కు సువార్త 7:36, ఇది ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. లేదా కొన్నిసార్లు చిన్నప్పుడు నేను ఈ వాక్యాలు చదివేటప్పుడు అనుకునేవాడిని, యేసుప్రభు కూడా మనలాగా ఆ, ఏదైనా పలహారం పెడితే వద్దు 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 వద్దండి అని తీసుకునేటట్టు. మీరు కూడా ఎవరికి 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 చెప్పొద్దంటే చెప్పండి చెప్పండి చెప్పండి, నా గురించి చెప్పండి అన్నట్టు అంటున్నాడు ఏంట్రా బాబు అనుకునేవాడిని. అంటే చెప్పొద్దని ఎందుకు అంటున్నాడు, వాళ్ళు చెప్పింది ఎందుకు రాసుకుంటున్నాడు అనుకునేవాడు నేను. మీకు అర్థమైందా? మీరు అలా అనుకోరలే, ఎందుకంటే మీకు మంచి బుద్ధి, చిన్నప్పటి నుంచి మీకు మంచి బుద్ధి ఉంది. నాకు కొంచెం చెడ్డ బుద్ధి ఉంది. అందుకే నేను ఏమనుకునేవాడిని అంటే, ఈయనేంటి మొహమాటానికి వద్దు వద్దు అంటున్నాడా? వద్దు వద్దు అనే కొద్ది వాళ్ళు చెప్పింది కూడా రాసుకున్నాడేంటి కదా? మీకు ఆలోచన వచ్చి ఉండదులే. ఎందుకంటే యేసుప్రభు మీద మీకు ఎప్పుడు రాంగ్ ఒపీనియన్ లేదు. నాకే కొంచెం చెడ్డ బుద్ధి పుట్టింది. కానీ నాకు అర్థమైంది, ఇప్పుడు పెద్దోడిని అయ్యాక అర్థమైంది. ఏమనంటే చెప్పొద్దు 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 అని ఎందుకన్నాడంటే, వ్యక్తిని హైలైట్ చేయొద్దు, ఆ వ్యక్తి ద్వారా జరిగిన కార్యాన్ని చెప్పండి. వ్యక్తిని హైలైట్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? జూమ్లో జాయిన్ అయ్యేదాకా ఉంటారండి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇక ఆ వీడియో జాగ్రత్తగా కాసేపు చూస్తారు. ఫస్ట్లోనే అయితే అనౌన్స్ చేసేస్తారు కదా, వీడియోలో ఆన్ చేయట్లేదు ఏంటని. కాసేపు ఆన్ చేస్తారు. ఇక ఓకే, ఫ్లైట్ ఒక స్పీడ్లోకి వెళ్ళింది, ఇక మనం రిలాక్స్ అయిపోవచ్చు అని అప్పుడు వీడియో ఆఫ్ చేసేసి ఇంక వాళ్ళు ఇష్టం వచ్చినవి అన్నీ చేసుకుంటారు. పొరపాటున ఒక్కోసారి మైక్లో ఆన్ అయిపోతున్నాయి, వాళ్ళకి బయటకు వస్తున్నాయి. బ్రదర్ మీ మైక్ ఈరోజు ఆన్ అయిందంటే ఏ ఏం వినపడిందన్నా అని అడుగుతున్నారు. ఏం వినపడిందో తెలియాలంటే హనూక్ గారిని ఆడియో అడగండి, ఆడియోలో వినపడుతుంది. ఏం వినపడిందో చెప్తారు. ఈ వీడియోలు ఆఫ్ చేసేసి ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే, ప్రతిరోజు నేను జూమ్లో జాయిన్ అవుతున్నాను, నువ్వు కూడా జాయిన్ అవ్వని చెప్తారు. వీళ్ళ వాక్యం వినరు కదా. వీళ్ళ విన్న వాక్యాలు ఏవి వీళ్ళ జరగవు. వీళ్ళు జూమ్లో జాయిన్ అవ్వమనేది ఎలా ఉంటుందంటే, అసలు నువ్వు జాయిన్ అయ్యి నీకేం కలిగింది అని వాళ్ళు అనేటట్టు ఉంటుంది. పైగా వీళ్ళు చెప్పడం వల్ల అబ్బో ఆ వాక్యం అంత బాగుంటే నువ్వెందుకు ఎలా ఉన్నావు అని మనల్ని కూడా రాయి పెట్టి కొట్టించి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే వాక్యం వినటం స్టార్ట్ చేస్తారు, చిన్నగా కునుకులాగుతారు, రెఫరెన్స్ చెప్పినప్పుడు అలా తిప్పుతారు, మళ్ళీ చిన్నగా ఇంకో కునుకులాగుతారు.
లాస్ట్లో ప్రార్థనకు ఆమెన్ అన్నప్పుడు అందరూ వందనాలు చెప్పుకునేటప్పుడు నిద్రపోతారు. జూమ్ మీటింగ్ ఎండ్ అయిన తర్వాత లేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా కార్యాలు జరుగుతాయా? ఏం జరగవు. ఎందుకంటే వీళ్ళు వినలేదు. చెవులుండి వినలేదు. నోరుండి వీళ్ళు మాట్లాడలేరు. వీళ్ళు మూగవాళ్ళు. వీళ్ళు ఏమీ జరగదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యం బాగుంటుంది. అసలు జూమ్ మీటింగ్ ఎంత బాగుంటుందో తెలుసా? అసలు ఎంతమంది వస్తారో తెలుసా? ఆ? మా పాస్టర్ గారు అడిగెళ్తాడు తెలుసా? ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా? ఇవన్నీ చెప్తారు వీళ్ళు దెయ్యాలు. ఈ పుతోని దెయ్యం పట్టిన వాళ్ళ వల్ల పౌలు వ్యాకులు పడినట్టుగా మనకు వ్యాకులం కలగాలి. వ్యాకులం కలగకుండా మనం కూడా ఇంకొక 10 రూపాయలు ఇచ్చి చెప్పించుకుంటే ఎలాగా? ఆమె వల్ల బహులాభం వస్తుందని ఆ దెయ్యం వదలగొట్టినందుకు వాడు చాలా ఫీల్ అయ్యి వాడు జైల్లో వేసేసాడు వీళ్ళని. అంటే ఏ రకంగా ఇది ప్రసిద్ధి చేస్తుంది చూడండి ఈ దెయ్యం. ఆ ప్రసిద్ధి పోకూడదని చాలామంది కోరుకుంటున్నారు. ఆ ప్రసిద్ధి వల్ల ఏం మేలు కలగదు. ఏంటి? అవును కదా? మీరు వాక్యం చెప్పే ముందు 4 మాటలు నా గురించి చెప్పండి అన్న. మీరు వాక్యం చెప్పే ముందు కొంచెం 4 మాటలు నా గురించి చెప్పండి అన్న. నీ గురించి 4 మాటలు చెప్తే నేను దెయ్యం పట్టినోడిని. నా గురించి నువ్వు 4 మాటలు చెప్తే నీకు దెయ్యం పట్టినట్టు. మనం దెయ్యం పట్టిన వేషాలు లేకుండా వాక్యం ప్రసిద్ధి చేయండి. వాక్యం ప్రసిద్ధి చేయటం ద్వారా వ్యక్తి ప్రసిద్ధం అవుతాడు. ఇప్పుడు చూడండి, నిన్న మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకున్నాం కదా, ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం వచనం 48 చదువుదాం. 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. ఈ మాట మరియు చూడండి. వాక్యాన్ని మహిమపరచుట అనండి అందరూ. వాక్యాన్ని మహిమపరచుట. వాక్యాన్ని మహిమపరచడం అంటే ఏంటంటే విన్న వాక్యాన్ని నాలుకలో పెట్టుకొని మాట్లాడటం. అంటే దాన్ని మనం నాలుకలోనికి నోట్లోనికి తీసుకోవటం. ఆ వాక్యాన్ని మహింపరచటం. కొంతమంది దేవుని వాక్యాన్ని కాళ్ళ క్రింద తొక్కుతున్నారంట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29, 30 వచనాల్లో దేవుని కుమారుని పాదములతో త్రొక్కి కదా మీ మీ ముత్యములను ఏం చేద్దన్నాడు? మీ ముత్యములు అంటే వాక్యం. పందులు ఎదుట వేయకండి. అవేం చేస్తాయి? కాళ్ళతో త్రొక్కుతాయి. కొంతమంది వాక్యాన్ని కాళ్ళతో త్రొక్కుతూ మనల్ని ప్రసిద్ధి చేస్తున్నారు. వాక్యాన్ని ఏమో తొక్కేస్తున్నారు. అసలు చెప్పిన వాక్యాలు అడుగుతుంటే కూడా చెప్పలేకపోతున్నారు. ఎప్పుడో చెప్పినవి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన రెవల్యూషన్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అంత శ్రద్ధగా వాక్యం వినలేకపోతున్నారు. దేవుని యొక్క దర్శనం వాళ్ళకి పొందుకోలేకపోతున్నారు. అప్పుడు వీళ్ళు వాక్యాన్ని మహింపరచలేరు. పై వచనంలో చెప్పాడు 46లో, మీరు వాక్యాన్ని త్రోసివేసి కార్యాలకు అపాత్రులుగా చేసుకుంటున్నారు. వాక్యాన్ని త్రోసివేసి నిత్య జీవం. జీవం అంటే ఏంటి? కార్యాలు, ఆత్మకార్యాలు. ఆత్మకార్యాలకు అపాత్రులు అయిపోతున్నారు వాక్యాన్ని త్రోసివేసి. ఇంతవరకు మనం విన్న వాక్యానికి తగినట్టు మనం మాట్లాడగలిగితే మన వాక్యాన్ని మహింపరిచినట్టే. వాక్యం మహింపరిస్తే ఏం జరిగిద్ది? లూకాసు వార్త 1వ అధ్యాయంలో వాక్యాన్ని మహింపరిస్తే వాక్య సేవకుడిని కూడా మనం మహింపరుస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం. స్పెషల్గా మీరు ఎవ్వరు ఏం చెప్పొద్దు దయచేసి. మిమ్మల్ని చేతులెత్తి వందనాలు చెప్పి బ్రతిమాలుతున్నా. మీరెవరు స్పెషల్గా ఏం చెప్పొద్దు. వాక్యాన్ని ప్రసిద్ధి చేయండి. ఆటోమేటిక్గా వాక్య సేవకుని మీరు ప్రసిద్ధి చేస్తారు. మీరేమో వాక్యాన్ని తొక్కేసి వాక్య సేవకుడిని ప్రసిద్ధి చేస్తే అది దెయ్యం వల్ల వచ్చే లాభం అన్నమాట. లాభము నిమిత్తం మనుషులను చెప్పండి. లాభము నిమిత్తం మనుషులను కొనియాడుతున్నారు. కొనియాడుతున్నది దెయ్యమే కదా. అందుకనే ఇక్కడ చెప్పాడు, లాభము నిమిత్తం కొనియాడుతున్నవారు వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెప్పాడు 16వ వచనంలో, ముఖస్తుతి చేస్తున్నారని చెప్పాడు. దానివల్ల మీకు మేలు లేదు, ఈ పరిచర్యకు కూడా మేలు లేదు. ప్రభువే మనందరికీ సహాయం చేయను గాక. ఒక చిన్న మాట చెప్తున్నాను, మళ్ళీ అందరు జాగ్రత్తగానండి.
ఇలా చెప్తున్న వాళ్ళు మీరు ఎంటర్టైన్ చేశారంటే అసలు వాళ్ళ లోపల ఏముందో చెప్పమంటారా? ఎవరైనా వచ్చి ఏంట్రా చాలా రోజుల నుంచి ఆ బర్నబాస్ అనేవాడు వెనకాల తిరుగుతా వీడు సర్వోన్నతుడైన దేవుని దాసుడు రక్షణ మార్గం చెప్తాడు అని కేకలేస్తున్నావు ఏంటంటే ఏడిచి సత్తనాడు వాడు అందుకనే పొగుడుతున్నాను వాడిని అని చెప్తాడు వీడు. అందుకనే పౌలు చెప్తున్నాడు మాకు కాదు యెహోవా మాకు కాదంటే మేము ఎలాగూ బయటికి తెలియబడుతున్నాం, మమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నారంటే నీకు కావాల్సింది ఏంటి, పడేహాను తిను అని ఈ పుతోని దెయ్యం పట్టిందో వెనకాల చెప్తుంది అనమాట. మీకు అర్థమైందా అర్థం అవ్వలేదా? మీకు బాగా అర్థమైంది. ఎందుకు అర్థమవుదంటే ఎప్పుడు అర్థమవుదంటే మీరు ఈ ప్రపంచానికి దూరంగా బ్రతికితే అంగారకుడు గ్రహం మీద బ్రతికితే అర్థం కాదు, కానీ మీరందరూ ఈ విషయాలు ఎరిగిన వాళ్ళే, దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మీరు అందరూ వాక్యం మాట్లాడండి. ఆ కార్యాలు మీలో జరగాలి, అద్భుతాలు మీలో జరగాలి, ఆ ఆశ్చర్యకార్యాలు మీలో జరగాలి. అప్పుడు మీరు అడ్రస్ చెప్పండి. మేము ఎలా ఉండటానికి కారణం మేము ఫలానా వాక్యం వింటామని చెప్పండి. అంతేగాని మీరు వాక్యం విని మీ సంభాషణ అంతా వేరుగా ఉంటుంది. ఈ మధ్యలో మీరు ఇలాంటి చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. పౌలు గారు వ్యాకులు పడుతున్నాడు. 10వ వచనం చూడండి, 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు కదా. ఆశీర్వాదం 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 ఆశీర్వాదం. పౌలు చెప్పిన వాక్యం ద్వారా ఏం జరుగుతుంది? రోమాపత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, సువార్త 29వ వచనం, ఆశీర్వాదం. మీకు ఒకటి చెప్తున్నాను, అసలు గాస్పల్ ఆఫ్ గ్రేస్ని ఎవరైతే పొందుకుంటున్నారో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. కానీ వాళ్ళు పిసినోళ్ళలాగా ఉండరు, దానితో వాళ్ళు పరిచయం చేస్తారు. తెలియక చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆశీర్వాదం అనేది పాత నిబంధన బోధ అనుకుంటున్నారు. అసలు నేను ఇలాంటి పిచ్చమొహాల వాళ్ళు అందరికీ వాక్యం సరిగ్గా చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ అవకాశం ప్రభు ఇవ్వాలంతే. పిచ్చమొహాలని ఎందుకు అంటున్నానంటే శాపానికి ఎవరు లోనై ఉన్నారన్నది బైబిల్లో. మీ బైబిల్లో శాపానికి ఎవరు లోనై ఉన్నారని ఉంది? ధర్మశాస్త్రంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం తీసి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:10. గలతీ పత్రిక 3:10. ధర్మశాస్త్రం విధించిన క్రియకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యారు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన? పాత నిబంధన. పాత నిబంధనలో శాపం ఉంది, దాని పై వచనం చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వాదం క్రొత్త నిబంధన. ఆశీర్వాదాల బోధ పాత నిబంధన, ఆశీర్వాదాల బోధ పాత నిబంధన. అబ్రహాం పాత నిబంధనలో ఉన్నాడంటే వాడికి ఏబిసిడీలు రావని అర్థం. అబ్రహాంకి పాత నిబంధనకు 430 సంవత్సరాల దూరం ఉందండి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? ఆదికాండం 24 ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం వల్ల అబ్రహాంకి ఏం పేరు వచ్చింది? హేతు కుమారులు వచ్చి చెప్పారు, శ్మశాన భూమి కొరకు నువ్వు డబ్బులు ఇచ్చేదేంటి, నువ్వు మా మధ్య మహారాజు. ఆదికాండం 23. మనల్ని మహారాజుల్లా చూడాలి, మనల్ని మహారాజుల్లా చూసే వాక్యం మనకు దేవుడు ఇచ్చాడు. కానీ మన జీవితాల్లో అలా గనపట్లేదు. కుక్క కూడా నాలుగు ఆడేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు లోకు చేసి మాట్లాడుతున్నారు. మనలో అద్భుతాలు జరగట్లేదు, మనలో ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు కదా. ఇది మన జీవితాల్లో ఉండకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో మనల్ని ప్రభు ధనవంతులుగా చేస్తాడు అని 9లో చెప్పినాక ఆ ధనంగా ప్రభు ఇచ్చే ఆ ధనం మనల్ని
9వ అధ్యాయం 15లో ఇచ్చుట అనే వరంలోకి తీసుకెళ్తుందని చెప్పాడు. ఒరే యేసుబాబు, నీకు ఫోన్ కెమెరా స్టాండ్ ఉందా? ఉందా? అదొకటి కొనుక్కో, దాని మీద పెట్టుకో. జూమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఫోన్ ముట్టుకోకు. నువ్వేం చేస్తున్నావో అందరికీ తెలుస్తుంది. చూసిన వాళ్ళు వాక్యం డిస్టర్బ్ అవుతారు. అత్తమాడు ఫోన్ పట్టుకొని కెలక్కండి, అది అట్లా పెట్టేసి వాక్యం వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15లో ఎవరినైతే ప్రభు ధనవంతులుగా చేస్తాడో వారు ధనం ఇచ్చే విషయంలో వరం కలిగి ఉంటారని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాగే మనం కూడా ధనవంతులు అవ్వాలని ట్రై చేసామనుకోండి, అప్పుడు మనం పిసినోళ్ళం అయిపోతాం, పిసినితనం గలవాళ్ళం అయిపోతాం. అదే దేవుడిచ్చాడు అనుకోండి, అది మనల్ని ఇచ్చే విషయంలో వరం గలవారుగా చేసిద్ది. మీకు అర్థమైందా? దేవుడు ఆశీర్వదిస్తే మనల్ని ఏ ఏ విషయాల్లో ఆశీర్వదించాడో అవి మనం బయటికి ఇవ్వటానికి ఇష్టపడతాం. అదే ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదనుకోండి, వాటిని మనం బయట నుంచి నింపుకుంటాం. అది ఎవరికి ఇవ్వం. అది ఎవరికి ఇవ్వకుండా ఏం చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు నాకు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు. నాకు ఇచ్చిన తలంపులతో నాకంటే మంచి స్టేజ్ మీద మీరు వాక్యం చెప్తారు, ఇదే వాక్యం పెట్టుకొని. చాలా బాగా చెప్పావయ్యా అని ఎవరో అంటారు. ఈ వాక్యం ఎవరి ద్వారా నేర్చుకున్నామని అడగరు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నాకు కుళ్ళొచ్చి ఈ తలంపులు మీతో ఎందుకు చెప్పాలని నేను దాచుకోవచ్చు కదా. అలా దాచుకునేది కాదు ఇది, ఎందుకంటే ఇది నా సొంత కష్టం వల్ల రాలేదు. ఆయన దేవుని ఆత్మ నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను అంతే. అదే మనం కష్టం ద్వారా సంపాదించిన ఆదాయం అనుకోండి, మనం ఎవరికి ఇవ్వం, ఎవరికి పెట్టం. పెట్టడం అనేది మన వల్ల, ఎందుకంటే ఇది వరం. ఇవ్వటం అనేది ఏంటి? వరం. అలాగ చెయ్యజూచి ఐగుప్తీయులు ఏం చేశారు? మునిగిపోయారు. అలా ఎవరం చేయలేం. కాబట్టి ఇచ్చుట అనేది వరం. అది ఎప్పుడొచ్చిద్ది? ఆయన మరలను ఆశీర్వదిస్తే వస్తుంది. ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించొద్దు నాయన. ఆశీర్వాదం అంటే పాత నిబంధన ప్రభా. పాత నిబంధనలు నువ్వు అందరిని ఆశీర్వదించాను ఆయన, నువ్వు నన్ను ఆశీర్వదించొద్దు నాయన. నాకు ఆశీర్వాదమే వద్దు నాయన, నన్ను ఆధ్యాత్మికంగా బలవంతుడిగా చేయను ఆయన. ఇలాంటి ప్రార్థనలు మానేసేయండి. వాక్యం తెలియకపోతే తెలుసుకోండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపానికి లోనై ఉన్నారు. కాబట్టి పాత నిబంధన శాపం. పౌలు యొక్క సువార్త విన్నవారందరినీ దేవుడు ఆశ్చర్యంగా ఆశీర్వదించేశాడు. ఈరోజు కూడా మీరు ఆర్థికంగా బాగా ఎవరైతే వెనకబడిపోయి ఇబ్బంది పడుతున్నారో, గాస్పల్ ఆఫ్ గ్రేస్ని వినటానికి మీ చెవి ఇచ్చి దానికి విరోధంగా మాట్లాడకుండా మీ నోరు మూసుకొని ఉంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం వల్ల మనమేమి బాగా డబ్బున్నోళ్ళు అయిపోతాం, ఆ డబ్బులన్నీ మనం వెనకాల వేసుకొని మనం బాగా బిజినెస్ చేసేయచ్చు అనే తాత్పర్యం ఏముండదు. ఇది ప్రభు మీకు ఇచ్చినప్పుడు వచ్చింది మీరు ఇతరులకు ఇచ్చే వరం కూడా వస్తుంది అందులో. మళ్ళీ ప్రభు నింపుతాడు, మళ్ళీ ఇవ్వగలుగుతాం, మళ్ళీ నింపగలుగుతాడు కదా. ఏదో నేను కారు కొన్నానని కొనేయాలనుకోకండి, మునిగిపోతారు. ఐగుప్తీయులు అలాగ చేయి చూచి మునిగిపోయారు. అందుకనే కారు కొనాలా, కారు కొనాలా, కారు కొనాలని టార్గెట్ పెట్టుకోకండి. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేయండి. ప్రభు నీకు ఖచ్చితంగా కారు ఇస్తాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించని అడగండి, ప్రభు నీకు ఇల్లు ఇస్తాడు. అప్పుడు అవి దేవుని పని కొరకు వాడబడతాయి, వాటిని నువ్వు వాడతావు. బండి కొంటాడు, కొన్నప్పుడు ఏం చెప్తాడు చెప్పండి? నీ సేవకే అంకితమయ్యా. బండి తీనేదేడు ఎందుకు? రోడ్డు బాగాలేదన్నా, టైర్ కొంచెం అరిగిపోతుంది, ఎవడో ఒకడు బండి ఎక్కువ వచ్చేస్తాడు ప్రార్థనకి. బండి కొంటాడు కానీ పిసింతానం గలవాడు బండి తీయడు బయటికి. ఇది దేవుని వల్ల కలిగిన ఆశీర్వాదం కాదు. దేవుడు మనలను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం వరంగా ఖర్చు అవుతుంది. డబ్బులు దాచుకొని ఏదైనా కొన్నా కాడి నుంచి 10 మంది ఇది ఎక్కి కూర్చుంటారు, అందుకనే ఎవరు ఎక్కకూడదు అని చెప్పే బుద్ధి ఏ బుద్ధి చెప్పండి? అది కదా. ఒక మంచి కారు కొని ఒక 4-5 ఎక్కించుకొని ప్రార్థనకు తీసుకొచ్చే స్థితి ఉంది కదా. ఆ స్థితి కూడా ఎందుకు ఉపయోగించట్లేదు అని అంటే అది దేవుని వల్ల కలిగిన ఆశీర్వాదం కాదు కాబట్టి.
కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పౌలు గారు చెప్పిన వాక్యము ద్వారా పౌలు ఎవరెవరికి వాక్యం చెప్పాడో వాళ్ళందరూ సువార్త ఆశీర్వాదంతో నిండిపోయారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 115వ కీర్తనలో మనం చదివిన వచనంలో ఏముంది? ఆయన పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. మీరు ఆశీర్వదించబడిన తర్వాత చెప్పండి ఏమని? ఈ వాక్యం బాగుంటుంది, వాక్య సేవకుడు బాగా చెప్తాడు, పరిచర్య నెంబర్ 1 అని చెప్పండి. అంతేగాని విన్న వాక్యాలు వేరు, మీ జీవితాల్లో అవేవి కలగట్లేదంటే ఇది దేవుని లోపం కాదు, సేవకుని లోపం కాదు, మీ సంభాషణ బాగుంటలా, విన్న వాక్యానికి మీరు తగినట్టు మాట్లాడట్లేదు. యాకోబు పత్రికలో కూడా ఈ మాట ఒకసారి చెప్తాను చూడండి. 2వ అధ్యాయం యాకోబు పత్రిక తీయండి. 2వ అధ్యాయం వచనం 12 చదువుదాం. యాకోబు 2:12. స్వాతంత్రమిచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడి అలాగనే ప్రవర్తించండి. 12వ వచనం, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తగినట్టుగా మాట్లాడండి, అలాగే ప్రవర్తించండి. వాక్యం ఏది విన్నారో దానికి తగినట్టుగా మాట్లాడండి, తగినట్టుగా ప్రవర్తించండి. అర్థమైందా? తగినట్టుగా మాట్లాడితే, తగినట్టుగా ప్రవర్తిస్తే అది ఏమిచ్చిద్దంట? స్వాతంత్రం అంటే ఏంటి? విడుదల. ఇప్పుడు ఏం విడుదల అవ్వాలి? దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచి పరలోకమందు భద్రం చేసిన నిధులు విడుదల అవ్వాలి. విడుదలయ్యే అన్లాక్ ఎక్కడుంది? మీ నాలుకే అన్లాక్. మీరు వాక్యాన్ని తగినట్టు మాట్లాడి దేవుడు నింపుతాడు, విరోధంగా మాట్లాడి దేవుడు ఆపుతాడు. మీరేం మాట్లాడుతున్నారో దేవుడు వింటాడు, విన్నదాన్ని రాస్తున్నాడు. కాబట్టి మాట్లాడండి. నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మమ్మల్ని హైలైట్ చేయక్కర్లొద్దు. దెయ్యాల వల్ల హైలైట్ అవ్వాలని నాకు కూడా లేదు. మీరు ఆశీర్వదించబడండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి. ఖచ్చితంగా వాక్యం ప్రసిద్ధమైంది, వాక్య సేవకుడు ప్రసిద్ధమవుతాడు. సో ప్రభు ఆత్మ మీకు సహాయం చేయను గాక. నేను నిన్న రాత్రి కూడా చెప్పాను, ఈ వాక్యం పేరిట అబ్బాయిలు అమ్మాయిలు చాటింగ్లు చేసుకొని, చాటింగ్ అంతా చెత్త చాటింగ్ చేసి మధ్యలో రాత్రి వర్తమానం చాలా బాగుంది ఒకసారి విను అనే పిచ్చి పిచ్చి మాటలు చెప్పకండి. చాటింగ్ అంతా చెత్తే ఉంటుందిగా. అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఏముంటుంది? ఖచ్చితంగా చెత్తే ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళిద్దరూ చెత్తే ఉంటుంది. ఈ చెత్త మధ్యలో రాత్రి వర్తమానం చాలా బాగుంది విన్నావా అని అంటే ఏంటది? ఆ దెయ్య బుద్ధి. ఆ దెయ్యం బుద్ధే మానేసేయండి. అసలు మీరు నిజంగా వాక్యం బాగుంటే మీ సంభాషణ ఏం చేసుకుంటారు? సరిగ్గా చేసుకుంటారు. సరిగ్గా చేసుకున్న రోజు మీ ఇద్దరు విడిపోతారు. ఇదేంటన్నా మంచి మాట చెప్పమంటే ఈ మాట చెప్పి మరి విడిపోతారు అంతే. మరి మీరు వెలుగులో నడిస్తే రక్త ప్రోక్షణ జరిగి మీ ఇద్దరు విడిపోతారు. అదే జరగాలి. అది జరిగితేనే వాక్యం ఫలించినట్టు. అంతేగాని మీరు చాటింగ్లు చేసుకొని ఆ చాటింగ్ మధ్యలో వాక్యం చాలా బాగుంటుందని చెప్తే ఇది ఎలా ఉంది చెప్పండి? చెత్తలో ఒక మంచి వస్తువు ఏరుకున్నట్టుంది. ఏరుకుంటారా? చెత్తలో మంచి వస్తువు ఏరుకుంటారా? ఏరుకోరు కదా. కాబట్టి ఇటువంటివి ఎవరు చేయకండి. దెయ్యాల ప్రమోషన్ మాకు అవసరం లేదు, మీకు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ దెయ్యాలు ప్రమోషన్స్ ఇచ్చాక ఆ దెయ్యాల దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎందుకే నువ్వు పౌలు వెనకాల ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు, చేదరించుకుంటున్నాడు, అయినా సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, ఆడెనకాలే తిరిగి వాడినే మంగళవారం బైబిల్ స్టడీ చాలా బాగుంటుంది అందరు రండి అంటాడు, వాడు రావట్లేదు, నువ్వు ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావు అని అడిగితే ఏడుస్తాడండి. ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు. నా గురించి నువ్వు ఎవరికి చెప్తలేదని ఏడుస్తున్నాడు కాబట్టి చెప్తున్నావు అన్నట్టు ఉంది ఇదంతా. చూసావన్నా, నేను బండి కొనుక్కొని వెనకాల ఫిలదెల్ఫియా లోగో వేసుకున్నానంటే, ఈ జీవితంలో కార్యాలు జరిగినప్పుడు, నువ్వు ఆశీర్వదించబడినప్పుడు నువ్వు ప్రసిద్ధి చేయాలి. సో ప్రభు మీకు అందరికీ అటు కృప దయచేయను గాక. దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? దేవుడు వృద్ధి పొందిస్తాడా? వృద్ధి పొందించడా? అసలు ఈ సువార్త వింటే మిమ్మల్ని దేవుడు ఎవ్వరు ఊహించినట్టు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ సువార్తలోనే ఆ శక్తి ఉంది. జ్యోతి అంటే మైక్ ఆన్ అయిపోయింది, చూసుకోండి.
సో ఈ సువార్తలోనే ఆ ఆశీర్వాదం ఉంది. ఆఖరిగా మనం ఇందులో చదువుతున్నాం చూడండి, 18 వచ్చిన, మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. ముఖస్థుతులు మానుకోండి, ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఓకే. ఫైనల్గా నిజంగా మీరు ఒక సహోదరుని ప్రేమిస్తే ఆ వ్యక్తికి వాక్యం ఏమర్థమైందో అడిగి తెలుసుకోండి. ఆ వాక్యం అతడు చెప్పలేకపోతున్నప్పటి నుంచి ఆ వ్యక్తి ముఖస్థుతి చేస్తున్నాడని తెలుసుకోండి. వాక్యం చెప్పగలిగితేనే ఆ వ్యక్తి ద్వారా మీరు వెళ్ళండి, పరిచయం చేయండి. మా ఊరు రండి అన్న, మా ఊరు వచ్చి పరిచయం చేయండి అన్న అని ఇదే అధ్యాయంలో ఎవరు పిలిచారు? ఇదే 16 అధ్యాయంలో మాసిదోనియా దేశస్థుడు పిలిచాడుగా. అప్పుడు పౌలు వెళ్ళాడు. 2 లూదియా ఏమని చెప్పండి, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఆయన ఎంచితే మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి కదా. అంతేగాని వాక్య గ్రహింపు లేని వాళ్ళు మనలో ఉన్నవారు ఏదో మీరు వస్తే మన సంఘాన్ని ఇక్కడ పరిచయం చేద్దాం, మీరు వస్తే వాక్యాన్ని ఇక్కడ పరిచయం చేద్దాం అని పిలిస్తే వెళ్ళిపోకండి. వెళ్ళిపోతే ఏం జరిగిద్ది? వెళ్ళిపోతే ఏం జరిగిద్ది? పుతోను మాట విని వెళ్ళిపోయినట్టు జరిగిద్ది. కాబట్టి మీరు అడగండి, బ్రదర్ నువ్వు నన్ను మీటింగ్కి ఇన్వైట్ చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నన్నంటే, మన పరిచయం ఈ ఊర్లో అందరికీ తెలియాలని. తెలుస్తుందిలే, ఒక్క నిమిషం, నీకేం తెలిసింది చెప్పు అని అడగండి. అన్న ఇప్పుడిప్పుడే అంటున్నారన్న, ఆ, కొంత పర్లేదన్న అని అంటే, అయితే కొంతకాలం ఆగబ్బాయి, కొంతకాలం ఆగండి, మేము వస్తాము, ముందు నువ్వు వాక్యం గ్రహించు. రేపొద్దున మనం ఆ ఊర్లో వాక్యం చెప్పి వచ్చేస్తాం, ఇప్పుడు క్వశ్చన్లు ఎవరిని అడుగుతారు? మళ్ళీ పిలిచినోడిని అడుగుతారు. ఏమడుగుతారు? అలా కాదు, అందరూ చెప్పుకుంటున్నారు కృప అంటే పాపం చేయడానికి లైసెన్స్ కదా అంటే, అప్పుడు నువ్వేం చెప్తావు? ఆగండి ఒకసారి బర్నబాస్ అని ఫోన్ కొడతానని కొడతావు. ఈయనేం ఫోన్ ఎత్తడు. ఎందుకంటే అత్తమాట ఫోన్ ఎత్తాలంటే అడుగు తిరిగి ఫోన్ ఎత్తడు. ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తినాక చెప్తానంటాం, నువ్వు చెప్పలేవు. దీనివల్ల వాక్యానికి అవమానం, పరిచర్యకు అవమానం. అందుకని ఫస్ట్ నువ్వు వాక్యాన్ని మాట్లాడు, వాక్యం నీలో ఫలించాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు వృద్ధి పొందాలి. ఖచ్చితంగా నీ ద్వారా వాక్యం ప్రసిద్ధమైద్ది, వాక్య సేవకుడు ప్రసిద్ధమవుతాడు, పరిచర్య కూడా ప్రసిద్ధమైద్ది. దేవుడు అట్టి కృప మీ అందరిలో కలిగించును గాక. మనందరం మాట ఈ వచనం చెప్దామా? మాకు కాదు యెహోవా, మాకు కాదు. సో ఎవరైనా అలా మన గురించి అనుకుంటే అనుకొందురుగా, కానీ మనకు కాదు, సమస్త మహిమ ప్రభుకే చెందాలి అనే ఉద్దేశాన్ని మనం కలిగిన వారంగానే ఉండాలి. అలా కలిగి మనం కొనసాగుదాం. ప్రభు ఆత్మ ఈ అనుభవాలు గుండా మనల్ని తీసుకొని వెళ్ళును గాక. ఆమె ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 115 కీర్తన 17 అధ్యాయంలో ఉన్నటువంటి మౌన స్థితిని జ్ఞాపకం చేస్తూ, మోగ విగ్రహాలను ఆరాధించేవారు, వారు విగ్రహాలు ఏ విధంగా అయితే మౌనంగా ఉంటాయో వారు కూడా అలాగే మౌనంగా ఉంటారని, అలాగే పాత నిబంధన క్రింద ఉన్నటువంటి వారు, మరి ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నటువంటి వారు శాపానికి లోనైన వారని, వారు నోరు మూయబడిందని, వారు మాట్లాడలేరని, అలాగే క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభువుని విశ్వసించడమే ఆరాధన అనగా అది నోటితో మాట్లాడడం అని. నోటితో మాట్లాడుట అనేది మనకి కొత్త నిబంధనలో మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం అని. ఎవరైతే నోటితో మాట్లాడతారో, అనగా వస్తున్నటువంటి వాక్యాన్ని అనుసరించి వారి సంభాషణ ఉంటుందో, తద్వారా వారిలో దయానందరావు గారు, మీ మైక్ ఆన్ అయిపోతుందండి. దయానందరావు గారు ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఎవరైతే ఈ వాక్యాన్ని, వస్తున్నటువంటి వర్తమాన వాక్యాన్ని పట్టుకుని మాట్లాడతారో, దేవుడు ఆ వాక్యం ద్వారా ప్రసిద్ధి కలిగి, ఆ వాక్యానికి ప్రసిద్ధి కలిగి, ఆ వాక్యం ద్వారా చేసే మరి శ్రేష్ఠ కార్యాలు జరిగిస్తాడని, తద్వారా సువార్త యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో అనుభవిస్తామని, మనం ఇచ్చేవారుగా ఉంటామని. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వాక్యం చెప్పిన తర్వాత తను 16 అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో మరి తను వెంబడిస్తున్నటువంటి స్త్రీ ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తున్నప్పుడు, వాక్యం వినకుండా, విన్న వాక్యాన్ని బట్టి ఆమె సంభాషించకుండా
మరి ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే వ్యాకులు పడి ఆమెను గద్దించాడో, ఎవరైతే మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి సంభాషించకుండా మరి వాక్యం చెప్పిన వారిని ప్రసిద్ధి చేస్తున్నారో, మరి వారి దయ్యం పట్టిన వారిని దానికి సూచనని, కాబట్టి వారిని గద్దించాలని, వారిని వాక్యం వినేవారిగా మరి వారిని నడిపించవలసినటువంటి బాధ్యత మరి వారితో ఉన్నటువంటి వారికి కూడా ఉందన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనందరినీ కూడా మరి విన్న వాక్యానికి తగినట్లుగా మనం సంభాషించాలి. తర్వాత దానికి తగినట్లుగా ప్రవర్తిస్తే తద్వారా ఆ వాక్యం ద్వారా జరిగే మరి కార్యాలు మన జీవితంలో చూస్తాం. తద్వారా సువార్త ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మనందరం కూడా మాట్లాడేవారిగా ఉండాలని, ప్రభు ఇచ్చినటువంటి మగవారిగా ఉండకూడదు, మాట్లాడేవారిగా ఉండాలన్న ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, ఈరోజు సాయంత్రం జరగబోయే 6 గంటల భీమవరంలో, రాత్రి 8:30 పెంటపాడులో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ఇందాక తెలియజేసినట్లుగా ఎవరైతే లింక్ ప్రేయర్ లో క్రమంగా ప్రార్థన చేయట్లేదో మరి వాటి రీజన్ ఏంటో తెలియజేసి, ఒకవేళ వేరే సమయం మార్చాలంటే కూడా తెలియజేయండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దండి. కాబట్టి ఆ సమయాన్ని వేరే వాళ్ళకి కేటాయించండి. ఎవరికన్నా చెప్పి ఆ సమయంలో ప్రార్థన చేయమని మీరే పురమాయించాలి. ఎందుకంటే కోహోస్ట్లుగా ఉండి సహకరిస్తున్నటువంటి సహోదరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకొని మరి ఈ విషయాలు మరి ఇంకెవరైనా ప్రార్థన చేయడానికి అవకాశం లేని వారు ఉంటే మాకు తెలియజేసినట్లయితే, మాకు కానీ కోహోస్ట్లుగా ఉన్న వారికి మీకు సమయం కేటాయించబడుతుంది. కాబట్టి ఈ విషయాలు గమనించండి. సమయంలో దేవుని సేవకులు ఆ, వేములవాడ అగ్రహారంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు అహరోన్ గారు ప్రార్థన చేసి కోరిక ముగించేస్తారు. వందనాలండి. అయ్యా వందనాలయ్యా. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మమ్మలను ప్రేమించి ఉదయకాలంన మేమందరము మీ పరిశుద్ధ సన్నిధిలో కూడుకొనుటకు మీరు కృప చూపినందుకు వందనాలు. కీర్తన 115 అధ్యాయంలో నుండి ప్రభువా ఎన్నో విషయాలు తండ్రి, మూగ విగ్రహాలు మిమ్మలను, మీ వాక్యమును దేవా ఆరాధించని వారు, ప్రకటించని వారు, మాట్లాడిన వారు కూడా మగవారు. ఆనాడు జకర్యా కూడా తండ్రి నోరున్నది, మాట్లాడలేదు. మాట్లాడే దేవుడు మా ముందు ఉన్న మాట్లాడని పరిస్థితి. ఓ దేవా, తన ముందు శుభ సమాచారం ఎంత ఉన్నప్పటికీ మాట్లాడలేకపోయాడు. 9 నెలలు మౌనంగా ఉండిపోయాడు. ఈ దినము నాయన, మా ముందున్నటువంటి సమయము మీ కృపా వార్తను, సత్య సువార్తను, ఈ యొక్క వెలుగును ఈ దినంలో మేము ఎంతో అయ్యా ప్రకటించవలసింది, మాట్లాడవలసింది. ఈరోజు మేము ఒకవేళ మాట్లాడలేకపోతున్నామని, నీ వాక్యము మాట్లాడుట కంటే వాక్యము ఇచ్చినటువంటి సేవకులనే ఎక్కువ మాట్లాడుతున్నామని, అన్నాడు పుతోను ఎలాగైతే ఆ వాక్యము ప్రకటించిన సేవకులనే దేవా జ్ఞాపకం చేసినప్పుడు, పొందిన వాక్యమును కాదు కానీ ఇచ్చిన సేవకులను పౌలు వెంటనే దాన్ని అయ్యా వ్యాఖ్యల పడ్డాడు. మా గత కాలంలో చూసుకుంటే ప్రభువా, ఇలాంటి వాటి గుండా మేము నడిచినామని, అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నామని ఒప్పుకుంటున్నాము. దేవా, పొందుకున్న సంగతులు మాట్లాడడం అయ్యా లేదు, కానీ తెలియకుండానే మా చుట్టూ కొంత పూతోను వాతావరణాన్ని, వాటి అయా మాటల్లో మేము కూడా పడిపోయాము. మరి రాబోతున్నటువంటి ఈ సమయము మా చుట్టూ కూడా కొంత పూతోను తత్వం ఉన్నది అని కూడా అర్థమవుతుంది. వాటిలో నుంచి తప్పించడానికి
మీరే ముందుగా మాకు దేవా ఇచ్చినటువంటి ఈ వాక్య సత్య సువార్త వెలుగును బట్టి స్తోత్రములు. మమ్మలను నాయన ఆ యొక్క పూతోను తత్వం నుంచి వెళ్ళి అయ్యా జరగబోతున్న సంగతులు, జరగబోతున్న పూతోని యొక్క ఆ ప్రభావం నుండి నాయన ఈ పిలిపి ఆ పరిచర్యను మీరే తప్పించుము. మా చుట్టూ చేరి ఉన్నాయి. ఆ రోజు పౌలుకు ఒక దయ్యమే ఉన్నది, కానీ ఈరోజు అనేక చోట్ల అనేక దయ్యాలు మాకు ఉన్నాయి అని మాకు అర్థమవుతుంది. ఓ దేవా, వారి మాటలలో వారు తీసుకువస్తున్న ఆలోచనను నాయన మీరే తప్పించండి. ఎందుకనగా క్రమక్రమముగా అయ్యా మీ యొక్క సమయము బట్టి మేము తెలియపరచబడతాము. అంతకంటే ముందు నీ వాక్యమే తెలియపరచబడాలి, అందులో పొందుకున్న సంగతులు తెలియపరచబడాలి, దాని ద్వారా మార్పు తెలియపరచబడాలి. ఆ మార్పే మమ్మలను వెలుగులోకి తీసుకురావాలి. అంతగా ఈ లోకం యొక్క కుయుక్తుల నుంచి వెళ్ళి మమ్మలను ప్రత్యేకపరిచి ఈ పూతోను తత్వం నుంచి వెళ్ళి ప్రత్యేకపరచవా. ఓ దేవా, మమ్మలను ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు, వ్యత్యాసపరుస్తున్నారు, మమ్మలను ప్రత్యేకపరుస్తున్నారు. అలాంటి ప్రమాదం నుండి హెచ్చరించినందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఎందుకనగా అలాంటి దినంలో మేము ఉన్నామని ఒప్పుకుంటున్నాము, గత కాలంలో మేము ఉన్నామని ఒప్పుకున్నాము. మరింతగా మమ్మలను అలాంటి పరిస్థితి రాకుండా ముందే మీరు మాకు నేను సత్యవాక్యం ద్వారా దేవా హెచ్చరించినందుకు వందనాలు. దేవా, మరి ఆశీర్వాద వాక్యాలు ఉన్నాయి, శాప వాక్యాలు ఉన్నాయి. ఈ నూతన నిబంధన ఆశీర్వాద అయా వాక్యం మాకున్నది, పాత నిబంధన అయితే శాపమే ఉన్నది. కానీ ఈరోజు ఉదయకాలము మీరు అనుకూల వచనాలు పలకండి, ఆశీర్వాద వచనాలు పలకండి, జరుగుతున్న సంగతులు పలకండి, మూగగా ఉండకూడదు అని మా జ్ఞాపకం చేశారు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. వర్తమానం ఇచ్చిన దైవ సేవలను తండ్రి మీరు మీ బూరగా వాడుకుంటున్నందుకు వందనాలు. దయతో జ్ఞాపకం చేసుకో, రాబోతున్న వాటి నుంచి తప్పించి మేము శ్రేష్టమైన వాటి మీద మనసు ఉంటున్నట్లుగా మీ ఆత్మ మాకు తోడు ఉంచండి. ముఖ్యంగా ఇచ్చేటువంటి వరముల గురించి మాట్లాడారు. ఆ వరంలో మీరు ఇచ్చిన దాన్ని బట్టి మేము నాయన ఆ వరంలో పనిచేయటకు కృప చూపండి, సహాయం చేయము. ఇంత నిర్వాహకులను బట్టి వందనాలు. జరగబోతున్నటువంటి పరిచర్యలను కూడా ఆయా ప్రాంతాలలో ప్రభువా మీరు జ్ఞాపకం నడిపిస్తున్నారు, ఇచ్చిన సంగతులు బట్టి వందనాలు. ఒకటి నత్తి అయ్యా, ఒకటి మూగ. నత్తి అనగా వంకర మాటలు, మూగ అనగా జరిగిన సంగతులు చెప్పకపోవడం. ఆ ప్రత్యక్షత బట్టి వందనాలు జరిగిస్తుంది. దయతో నాకు కూడా నన్ను పాలివారుగా చేసుకున్నందుకు వందనాలు, ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అయ్యా, మేము కృతజ్ఞతలు బ్రతికి పొందుకున్న సంగతులు బట్టి మాట్లాడటకు మీరే శక్తిని ఇవ్వమని మీకు వందనాలు చెల్లిస్తూ మాకు రక్షణ యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకి అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. కూడికి ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి.